నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ 2025 జనవరి 20న 47వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. కానీ 2.0 పాలనలో ఆయన అడుగులు తడబడుతున్నాయి. ఈజీగా పాలన సాగటం లేదు. ఇంట గెలిచి బయట నెగ్గాలంటారు పెద్దలు. కానీ ఇంట్లో ఈగల మోతలా మారింది ట్రంప్ పరిస్థితి. ఆయన తీసుకున్న ఏ ఒక్క నిర్ణయంతో అమెరికన్లు హ్యాపీగా కనిపించడం లేదు. పూటకో నిర్ణయంతో అందరిలోనూ దడ పుట్టిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇంట ఓడి బయట రచ్చరచ్చ చేస్తున్నారు. అనేక యుద్ధాలను తానే ఆపానంటూ గప్పాలు కొడుతున్నారు. 470 రోజుల్లోనే అగ్రరాజ్యాన్ని ఆగం చేశారు ట్రంప్. తాజాగా గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ఫెయిల్యూర్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భద్రతా వైఫల్యాలు, చట్టపరమైన సవాళ్లు, దౌత్యపరమైన చిక్కులు, వాణిజ్య ఆర్థిక విధానాలతో కష్టాలు. రెండవసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ను వెంటాడుతున్న సమస్యలు ఇవి. ట్రంప్ తనను తాను పవర్ఫుల్ లీడర్ గా చెప్పుకుంటున్నారు. ఒక్కో యుద్ధాన్ని ఆపుతూ శాంతి ఒప్పందాలతో ముందుకు సాగుతున్నారు. శాంతి దూతగా కనిపించడానికి ఆరాటపడుతున్నారు. కానీ సొంత దేశంలో అశాంతికి కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. అమెరికాలో పరిస్థితులను చక్కదిద్దడం ట్రంప్ వల్ల కావట్లేదు. నో కింగ్స్ నిరసనలు, ఐసీఈ వ్యతిరేక ప్రదర్శనలు అగ్రరాజ్యాధినేతను వణికిస్తున్నాయి. అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వ్యతిరేక ప్రదర్శనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ చాలదన్నట్లు గన్ కల్చర్ పెట్టరేగిపోవడం డొనాల్డ్కు తలనొప్పిగా మారింది. సామూహిక కాల్పుల ఘటనలు దడపుట్టిస్తున్నాయి. అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో భద్రతపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. వైట్ హౌస్ సమీపంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అగ్రరాజ్యంలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది. అమెరికా అంటే భూతల స్వర్గమని, సకల సౌకర్యాలు, అవకాశాలకు కేంద్రమని చెప్పుకుంటారు. కానీ యుఎస్ఏలో జేబులో గన్నులను పెన్నుల్లా పెట్టుకొని తిరుగుతారు. కొంచెం తేడా వస్తే తూటాలు దింపేస్తారు. అమెరికా జనాభా 34 కోట్లుంటే అక్కడున్న ఆయుధాల సంఖ్య 40 నుంచి 50 కోట్లు. సగటున ఒక్కో వ్యక్తి దగ్గర 1.5 గన్స్ ఉన్నట్టు లెక్క. తన శత్రువు ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి వెంటాడే అమెరికాకు ఇంటి దొంగను పట్టుకోవడం కష్టతరంగా మారింది. గన్ కల్చర్, మాస్ ఫైరింగ్ ఆందోళన కలిగిస్తోంది. యుఎస్ఏలో తుపాకుల హింసకు పిల్లలు, టీనేజర్లు ఎక్కువగా బలవుతున్నారు. అయినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్లో చలనం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. గన్ వైలెన్స్ ఆర్కైవ్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి మే దాకా 4200 మంది మరణించారు. 7300 మంది గాయపడ్డారు. నిజానికి అమెరికాలో గన్ కల్చర్ సమస్య కొత్తదేం కాదు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తుపాకుల హింసకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. బ్యాక్గ్రౌండ్ చెకింగ్స్, స్కూల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్, లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ వంటి అంశాలకు భారీగా నిధులు తగ్గించారు. దీంతో గన్ కల్చర్ను కంట్రోల్ చేసే ప్రయత్నాలేవీ జరగలేదు. అలాగే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వంటి గన్ లాబీ ఒత్తిళ్ల కారణంగానే వైట్ హౌస్ కఠిన చట్టాలు చేయలేకపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. మనీ పవర్తోనే అమెరికా రాజకీయాల్ని గన్ లాబీ శాసించగలుగుతోంది. 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఎన్ఆర్ఏ ఏకంగా $30 మిలియన్ ఖర్చు చేసింది. అలాగే రిపబ్లికన్ సెనేటర్లకు మద్దతుగా $20 మిలియన్ పెట్టింది. రిపబ్లికన్ ప్రభుత్వమైనా డెమోక్రాట్ ప్రభుత్వమైనా గన్ మాఫియాకు అడ్డుకట్ట పడటం లేదు.
అమెరికా రాజ్యాంగంలోని 2వ సవరణ ప్రకారం ప్రజలకు ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉంటుందని గన్ లాబీ వాదిస్తోంది. రైట్, అగ్రరాజ్యంలో పెరిగిపోతున్న గన్ కల్చర్కి సంబంధించి ఎందుకు ఇంతలా పేటరేగిపోతోంది, ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోతోంది ప్రభుత్వం? దీనిపైనే మాట్లాడదాము. మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ ఆఫీసర్ వివి రావు గారు. నమస్కారం వివి రావు గారు. నమస్కారం సార్. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆపుతున్నాను, తనకు తాను శాంతి దూతగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి డొనాల్డ్ ట్రంప్ తన సొంత దేశంలో గన్ కల్చర్, గన్ ఫైర్ ఆయనపైనే సొంతంగా రీసెంట్గా చూసాం మనము గన్ ఫైరింగ్ జరిగినటువంటిది. సో అలాంటిది ఆయన సొంత దేశంలోనే ఈ రకమైనటువంటి కల్చర్ పెరిగిపోతూ ఉంటే ఎందుకని దాన్ని కంట్రోల్ చేయలేక ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడ లోపం ఉందంటారు అమెరికాలో? అది ల్యాక్ ఆఫ్ కంట్రోల్ మనం అనలేమండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే 18వ శతాబ్దంలో ఇండిపెండెన్స్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ కల్చర్ వస్తూనే ఉంది. 1780sలో వాళ్ళు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ సంపాదించారో అప్పటి నుంచి మెల్లగా స్టేట్స్ కలుపుకుంటూ వచ్చారు. ఈ రోజున 50 రాష్ట్రాలు అయింది వాళ్ళ +1 51. కానీ ఏ స్టేట్స్ అయితే అవి కలిసినాయో వాళ్ళకి ఇండిపెండెంట్ లాస్ ఇంకా చాలా ఇండిపెండెంట్గానే మిగిలిపోయింది. అందులో ఈ గన్ లాస్ ఒకటి. ఎందుకంటే అప్పట్లో పర్సనల్ సెక్యూరిటీ కోసం, గ్రూప్ సెక్యూరిటీ కోసం, కమ్యూనిటీ సెక్యూరిటీ కోసం వెపన్స్ ఇండివిజువల్గా కొనుక్కుని ఇంట్లో హ్యాండిల్ చేసేవారు. కేవలం అబ్రహాం లింకన్ గారి టైంలోనే ఈ సౌత్ నార్త్ మధ్య యుద్ధం ముగిసి కొంతవరకు స్టెబిలిటీ వచ్చింది, కానీ అంతకుముందు విపరీతంగా దెబ్బలాట్లు అయ్యాయి. అదే విధంగా అప్పట్లో స్లేవ్ కల్చర్ కూడా ఉండేది. స్లేవ్స్ని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం వస్తే కాల్చి కూడా పడేసేవారు. సో అందువల్ల ఈ గన్ కల్చర్ అన్నది అప్పటి నుంచి దాదాపు 250 సంవత్సరాల పైగా అమెరికాలో రూట్స్ పాతుకుని ఉంది. ఇది దీనిలో వీళ్ళకి లాబింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. ఆ లాబింగ్ వల్ల ఎవరు డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ సైంటిఫిక్ స్టడీస్ చేసి ఎవరైనా రికమెండ్ చేస్తే గన్స్ మీద లిమిటేషన్స్ ఇంపోజ్ చేయమని కొంతవరకు మైనర్ మోడిఫికేషన్స్ తీసుకురాగలుగుతున్నారు, కానీ మేజర్ మోడిఫికేషన్స్ తీసుకురాలేదు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్ లిబర్టీ, ఫ్రీడమ్, చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్, హోల్డింగ్ వెపన్స్ ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా రిపబ్లికన్ ట్రంప్ గారి మీద హత్యా ప్రయత్నాలు చూస్తే ఎస్, అక్కడ చాలా మంది ప్రెసిడెంట్స్ అసాసినేట్ అవ్వడం జరిగింది. ఎవరికైనా ఇష్టం లేకపోతే అక్కడ వాళ్ళకి పొలిటికల్ పవర్ లేనప్పుడు ఈ అసాసినేషన్ అనేది ఒక వెపన్ కింద తీసుకుంటారు. ట్రంప్ గారు సటిల్లీ ఆయనకి ఏంటంటే పర్సనాలిటీలో ఒక 2 డ్రాబ్యాక్స్ కనిపిస్తాయి. ఒకటి ఎక్సెసివ్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అన్ని తనే చేసినట్టు మాట్లాడతారు. వెనకాల సిస్టమ్ చేస్తున్నా కానీ అదంతా ఆయన మీదకి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం దూకుడుగా మాట్లాడతారు. నేను మొత్తం ఇరాన్ని మట్టి కలిపేస్తాను, లేకపోతే క్యూబాని అంతరించేస్తాను, ఇటువంటి గ్రీన్లాండ్ తీసేసుకుంటాను ఓవర్ నైట్, అటువంటివి మాట్లాడతారు. ఇది చాలామంది ప్రజలకు నచ్చదు. అందులో అక్కడున్న ఒక 4-5% పాపులేషన్ ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ ఉంటారో వాళ్ళు ఈ గన్ కల్చర్కి కొంచెం అలవాటు పడి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎఫెక్టివ్గా బ్రేక్ చేస్తుంది. అప్పుడప్పుడు కొంతవరకు దెబ్బతింటూనే ఉంటారు. కానీ ఈ గన్ కల్చర్ మాత్రం ప్రస్తుతానికి తగ్గించే పరిస్థితి కనిపించట్లేదు. ఒక విధంగా చూస్తే వాళ్ళు తీసుకున్న స్టాన్స్ మంచిదే అనిపిస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తర్వాత వెపన్స్ క్యారీ, అదొక విధంగా డెమోక్రసీకి మంచి మచ్చుతోని కనిపించవచ్చు. చెప్పండి సార్. అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి అటాక్ని చూస్తే మనం అది సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫెయిల్యూర్గా చూడాలి అంటారా, లేదంటే కంప్లీట్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా మనం చూడాలా? రెండు కాదండి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఉండదు. ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారంటే గ్యాప్స్ అంటాం. ఓకే. అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ ఎప్పుడు కరెక్ట్గా 100% మీకు వచ్చేది. మీరు ఎంత ప్రయత్నం చేస్తా ఉంటే ఎన్ని విధాలుగా ఎన్ని మల్టీ స్టైల్స్ లో చేస్తా ఉంటే, అంటే ఎలక్ట్రానిక్ కానీ ఫిజికల్ కానీ మాన్యువల్ కానీ ఇవన్నీ చేస్తా ఉంటే ఇవన్నీ తర్వాత కంపైలేషన్ చేసి 6-7 స్టెప్స్ ఉంటాయి. తర్వాత వీటిని అన్నిటినీ కంపైల్ చేసి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది.
ఆ అనాలిసిస్ లో ఒక్కసారి ఫోకస్ కూడా తప్పుతుంది, ఒక్కసారి ఇన్పుట్ వస్తుంది. 9/11 ఇన్పుట్స్ మన ఇండియాలోనే జూలైలో వచ్చినాయి, సెప్టెంబర్లో జరుగుతుందని జూలైలో వచ్చినాయి. అలాగే 26/11 కూడా ఇన్పుట్స్ చాలా ఉన్నాయి, కార్గిల్ కూడా ఇన్పుట్స్ ఉన్నాయి. అయితే వాటిని అనలైజ్ చేసి ఆ థ్రెట్ పర్సెప్షన్ ఫ్రేమ్ చేయడంలో లోపం జరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే భద్రతా వైఫల్యం కూడా అనలేము. ఎందుకంటే అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ యుఎస్ అండ్ యూరోప్లో మనకి ఉన్నంత పోలీసు నిబంధనలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్వీడన్లో హోమ్ మినిస్టర్ని ఒక చిల్లర దొంగ, అంటే ఆవిడ హోమ్ మినిస్టర్ అని కూడా తెలియదు, ఒక షాపింగ్ మాల్లో తెలియక బెదిరించి డబ్బులు లాక్కునే ప్రయత్నంలో ఆవిడని పొడిచి ఆవిడని చంపేయగలిగారు. అంత ఫ్రీడమ్ ఉంటుంది. మన దాంట్లో అయితే పొలిటీషియన్స్ మహారాజుల్లాగా 30 వెహికల్స్ 40 వెహికల్స్ కాన్వాయ్ ఇటువంటివన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా అనలేమండి. ఎందుకంటే ప్రజానాయకులు ఎస్పెషల్లీ డెమోక్రసీలో పబ్లిక్ ఎక్స్పోజ్ అయినప్పుడు కేవలం మన ఇండియాలో అయితే 46% వరకు ఓట్స్ కావాలి, అదే అమెరికాలో అయితే కేవలం 20-21% ఓట్స్ వస్తే చాలు, మీరు ఎన్నికైపోతారు. సో అంటే ఏంటంటే 80% మీకు ఓటు వేసారా, సపోర్ట్ ఇస్తున్నారా లేదా అన్నది గ్యారెంటీ లేదు. మన ఇండియాలో 54-6% గ్యారెంటీ ఇస్తున్నారా లేదా అన్నది సపోర్ట్ లేదు. సో ఇదంతా ఈ డైనమిక్స్ అంతా డెమోక్రసీలో ఉండే ఉంటాయి, కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఉంటాయి. కాకపోతే కమ్యూనిస్ట్ దేశాల్లో పోలీస్ రాజ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం కష్టం అవుతుంది, డెమోక్రసీస్లో ఈజీ అవుతుంది. మన కలోనియల్ రూల్ బ్రిటిష్ పాలనలో ఎప్పటి నుంచి అయితే బయటికి రాలేదో ఇంకా అదే పోలీస్ వ్యవస్థ నడుస్తుంది, అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వ్యవస్థ నడుస్తుంది, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటూ, తర్వాత పోలీసులు అంటూ మనకి పటిష్టమైన యంత్రాంగం కలోనియల్ పవర్స్ ఎటువంటి టైంలో ఉందో కేవలం కొద్ది మాత్రమే డైల్యూట్ అయింది. అది అమెరికాలో ఏంటంటే చాలా లిబరల్గా ఉంటుంది. అందుకని వైట్ హౌస్ ముందర నుంచి మీరు ఫోటోలు తీసుకున్నా ఏమన్నారు, ఇక్కడ మీరు రాష్ట్రపతి భవన్ కానీ 7 RCR కానీ మీరు వెళ్ళే ప్రసక్తి లేదు, ఆ రోడ్ నుంచే వెళ్ళేవారు. అది సో రెండు ఇంటెలిజెన్స్ గ్యాప్స్ ఉంటాయి. అలాగే తర్వాత సెక్యూరిటీకి చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, మనతో జాయిన్ అయ్యారు IAS ఆఫీసర్ లలిత్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లలిత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో లలిత్ కుమార్ సార్, మీరు కొంచెం మొబైల్ నుంచి కొంచెం దూరంగా జరిగితే బాగా కనిపిస్తారు. ఎస్ సార్, ప్లీజ్. యా సార్, ఈ అగ్రరాజ్య అధ్యక్షుడు ప్రపంచ దేశాలను ఆపుతున్నాను అని చెప్తారు. నేను ఇప్పటికీ 11 దేశాల యుద్ధాలు ఆపాను, మధ్యలో నేనే మధ్యవర్తిత్వం చేశాను అని చెప్తూ ఆయన సొంత దేశంలో అశాంతి పెరుగుతూ ఉంటే దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ఒకవైపు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, సొంత దేశంలో నిరసనలు మిన్నంటుతూ ఉన్నాయి, గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఆయనపైనే స్వయంగా కాల్పుల ప్రయత్నాలు జరిగినటువంటివి చూసాం మనము. సో ఏం జరుగుతుందంటారు అగ్రరాజ్యంలో? అంటే ఒక లూప్ హోల్ని పట్టుకొని, అంటే ఆయుధాలు ధరించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం చెప్తోంది అని చెప్పేసి ఆ ఒక్క కారణంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గన్నులు పట్టుకుంటాము, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాము అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మానవ సమాజం అంటే మనము హ్యూమన్ రేస్ సర్వైవ్ కావాలన్నా మనము పీస్లో బతకగలిగాం, కానీ బుల్లెట్ కల్చర్లో బతకలేము. బుల్లెట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేఫ్టీ. బుల్లెట్ అన్న దాన్ని కూడా మనము సేఫ్టీ వాడుకోవాలి తప్ప మనం ఏంటంటే దాన్ని ఒక ఆయుధంగా మనం వాడుకోకూడదు. రైట్ టు లిబర్టీ టు లైఫ్ అని చెప్పి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో రాసుకున్నది కరెక్టే అయినా కానీ ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ అయినా ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాంక్విలిటీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి చూడాలి. కానీ ది సర్కమ్స్టాన్సెస్ ఆ రోజుల్లో అమెరికా కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు కంటెంపరీ పరిస్థితులు వేరు. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. మనం ఏంటిదంటే డైనమిక్స్ సొసైటీ, మనుషుల యొక్క మూమెంట్ అన్నది డైనమిక్స్. అట్ ఆల్వేస్ ఇట్ మూవ్స్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. గన్ కల్చర్ అన్నది ఏ దేశానికి కానీ దేనికి మంచిది కాదు.
వివిరావు గారు, అంటే ఎన్ఆర్ఏ లాంటి సంస్థలు అమెరికా రాజకీయాల్ని శాసిస్తున్నాయి అనేది అక్కడ గణాంకాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఒక ప్రైవేట్ లాబీ ఈ రకంగా దేశాధినేత నిర్ణయాలను ప్రభావితం చేసేటువంటి స్థాయికి ఎలా చేరింది అనుకోవాలి? ఆ, నేను మీతో ఏకీభవించట్లేదు. ఎస్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ చాలా పవర్ఫుల్ లాబీ. వాళ్ళకి కావాలంటే గవర్నమెంట్ని అంటే ఎవరినైనా క్యాండిడేట్ని ఎలక్షన్ కాకుండా చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో చూడండి, ఎక్కడైనా ఉమ్మివేయాలంటే ఎవరికి అడ్డు లేదు. బై అండ్ లార్జ్ ఎక్కడ పడితే అక్కడ చేస్తానంటారు. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రాంతాలు, ఈస్టర్న్ ప్రాంతాలు అయితే మొత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా కానీ మొత్తం గోడలు అంతా ఎరుపు రంగు వచ్చేస్తాయి. ఆ ఫ్రీడమ్ మనకు ఉంది, మనం చేయలేకపోతున్నాం. దాన్ని ఎంత ప్రధానమంత్రి గారు స్కీమ్స్ తీసుకొచ్చిన, స్వచ్ఛత స్కీమ్స్ తీసుకొచ్చిన అది చేయలేకపోతున్నాం. కొత్తగా గ్లాస్ బిల్డింగ్స్ కట్టినా కానీ అటువంటివి జరుగుతున్నాయి. అలాగే వాళ్ళకి అక్కడ గన్ కల్చర్ అన్నది ఒక 2%, 3% ఆఫ్ ది పాపులేషన్ ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. ఏదో గన్ తీసుకుని ఎవరి మీద పేలుస్తాను, లేకపోతే దగ్గరికి వెళ్తారు, అటువంటి జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక విధంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఆర్మీ యాక్ట్ చూస్తే 1950 చూస్తే, యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ నేను రిటైర్ అయిన తర్వాత కూడా నాకు లైసెన్స్ లేకుండా వెపన్ పెట్టుకునే అధికారం ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ మళ్ళా లోకల్ రూల్స్ ఏంటంటే మళ్ళా పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళా ఎలక్షన్స్ వస్తే పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి, మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ప్రతి సంవత్సరం ఎన్ని రౌండ్స్ కొన్నావు, ఎన్ని కొన్నావు, ఎక్కడ ప్రాక్టీస్ చేసావు, ఇవన్నీ అకౌంటబిలిటీ, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ప్రతి 5 years లైసెన్స్ రెన్యూల్ చేసుకోవాలి. కానీ యాక్చువల్గా చూస్తే ఏంటంటే ఆర్మీ యాక్ట్లో మాత్రం ఇది స్పష్టంగా క్లియర్ కట్గా ఉంది. ఏంటంటే నాకు వెపన్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే సెక్యూరిటీ ఏజెన్సీ ఎవరైనా ఆర్మీ ఆఫీసర్ ఓపెన్ చేస్తే, సివిలియన్ హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ చేసినా కానీ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పోలీసు ఆర్మీ వాళ్ళకి ఏమీ లేకపోతే అప్పుడప్పుడు నవ్వొస్తుంది. కౌంటర్ టెర్రరిజం బెటాలియన్ కమాండ్ చేసి కాశ్మీర్లో అక్కడ హ్యాండిల్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఒక సివిలియన్ తోటి కూర్చుని హోమ్గా అదే కాలనీ సెక్యూరిటీ ఎలాగ ఆర్గనైజ్ చేయాలన్నది నేర్చుకోవాల్సి వస్తుంది. సో మన కంట్రీలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళు చేసుకున్న సిస్టమ్స్ మనం టైట్ గా అలాగే వదిలేసాం. కానీ అక్కడ ఏంటంటే మనకేంటంటే గన్స్ మనకి మంచిది కాదు మన ఇండియాలో. ఎందుకంటే ఎప్పుడో పాత కల్చర్, మన కక్షలు, క్లాస్ కక్షలు, రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. అమెరికాలో ఏంటంటే రూల్ బై ద బుక్. ఆ బుక్ లో ఉన్న రూల్స్ ప్రకారం మనుషులు వెళ్తారు. 1% 40 crores పాపులేషన్లో ఒక 100 మంది ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు, అది జరుగుతూనే ఉంటాయి. ఐ డు నాట్ రియల్లీ ఫీల్ దట్ ఇది ఏదో ఎక్స్ట్రీమ్ కేసు అనుకోవట్లేదు. అంటే సార్, వాళ్ళ ఇచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్లో కొన్ని $1 million ఇవ్వడం వల్ల ఆ మొత్తం దేశాన్నే శాసించేటువంటి స్థాయికి చేరుకుంది ఇవాళ ఎన్ఆర్ఏ అని. మనం అలాగా మనకు ఆ కండిషన్ ఫేస్ చేయట్లేదు కాబట్టి మనం అలాగ అనిపిస్తుంది. మన దేశంలో కూడా ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ చూస్తే మ్యాక్సిమం వీళ్ళందరూ పార్టీ ఫండ్కి అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను కంట్రిబ్యూట్ చేసేవాళ్ళే. అఫీషియల్ గా కంట్రిబ్యూట్ చేసేది కొంతమంది ఉంటే, అన్అఫీషియల్ గా కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో. సో పాలసీ డెసిషన్స్, సింపుల్ థింగ్ చూడండి, మన ఇండియా స్టేట్స్ లో ఏ స్టేట్ లోనూ రెవెన్యూ లా అన్నది కరెక్ట్ గా లేదు. భూములు ఎవరు అన్నది సర్వే నంబర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎందుకంటే లేదు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు ఏది నడుస్తూనే ఉంటుంది, కోర్టు కేసులు నడుస్తూనే ఉంటాయి. 20, 30, 40 సంవత్సరాలు ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ కూడా దీన్ని రెక్టిఫై చేయలేదు. రెక్టిఫై చేయలేక కాదు, చేయకూడదని. ఎందుకంటే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీలర్స్కి, వీళ్ళకి అందరికీ, పొలిటీషియన్స్కి, రెవెన్యూ అఫీషియల్స్కి, వీళ్ళందరికీ వెసులుబాటు ఉంటుంది. అలాగే ఏ మెట్రో తీసుకున్నా కానీ, వెదర్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, ఇంకా వేరే రాష్ట్రాలు ఏది తీసుకున్నా హెవీలీ కరప్టెడ్. అవి సిస్టమ్స్ మార్చరు. మనం ఆ విధంగా కొంచెం ఆలోచిస్తే అమెరికాలో లాబియింగ్ అన్నది ఓపెన్ గా జరుగుతుంది. అట్లీస్ట్ అది అట్లీస్ట్ పారదర్శకత ఎక్కువ ఉంది. మన ఇండియాలో ఆ పారదర్శకత కూడా లేదు. అది చెప్పండి. ఓకే, సో లలిత్ గారు, ఈ గన్ కల్చర్కి ఎక్కువగా బలయ్యేది టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్స్లోకి వెళ్ళిపోయి అంటే వెంటనే అక్కడ కాల్పులు జరిపేయడము, దాంట్లో 10ల సంఖ్యలో చనిపోవడము, ఇవన్నీ మనం వార్తలు చూస్తూనే ఉన్నాము. అంటే ఒక తరము ఈ తుపాకీ నీడలో బలైపోతూ ఉంటే, ఈ రకంగా తుపాకీ నీడలో పెరుగుతూ ఉంటే
అమెరికా భవిష్యత్తుకు ఇది ప్రమాదకరం కాదంటారా? డెఫినెట్లీ ఇది ప్రమాదకరమే. కాకపోతే అమెరికన్ కల్చర్ ఈ దాన్ని యాక్సెప్ట్ చేసిందే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెరికాది రాసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు రాస్తున్న రాజ్యాంగకర్తలకు తెలుసు, అప్పుడున్న పాలిటీషియన్స్కు బ్యూరోక్రాట్స్కు తెలుసు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ భయము అన్నది ఒకవైపు, ఫ్రీడమ్ అన్నది ఇంకొక వైపు. ఈ రెండు ఉండడం మూలన, తక్కువ పాపులేషన్ ఉండడం మూలన, సోషల్ ఇవిల్స్, తర్వాత యూనిఫామ్ కల్చర్ అనేది ఉండడం మూలన దానికి అడాప్ట్ చేసుకున్నారు. దానివల్ల ఏదైనా ఏ కల్చర్ అయినా కొన్ని చెడు ఎలిమెంట్స్ని, అంటే బ్యాడ్ ఎలిమెంట్స్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది ట్రాంక్విలిటీ అన్న దానికి వచ్చినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి బ్యాడ్ ఎలిమెంట్స్ చూపిస్తాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం స్కూల్లో వింటున్నాం, కొద్ది రోజుల్లో అయితే అది సొసైటీలో పెద్ద ప్రమాదకరమైన సిచ్యువేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఎనీ బెన్ కెన్ సే ఎనీథింగ్ హ్యావింగ్ గన్ ఇన్ ది హ్యాండ్. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ అమెరికా. చిన్న పిల్లాడు, వాడికి మంచి చెడు విచక్షణ తెలియదు. స్కూల్ గోయింగ్ కుర్రాడికి హౌ హీ అక్వైర్స్ గన్ బై వే ఆఫ్ చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి దొంగిలించవచ్చు, బయట తీసుకోవచ్చు. తర్వాత ఫ్రీడమ్ అన్న దాన్ని లిమిటేషన్స్ అనేది ఉండాలి. అక్కడ తల్లిదండ్రులు నిరంతరించలేరు, కంట్రోల్ చేయలేరు, టీచర్స్ కంట్రోల్ చేయలేరు, సొసైటీ కూడా కంట్రోల్ చేయలేరు. ఇది ఏంటిదంటే రాజ్యాంగంలో రాజ్యపరంగా ఈ గన్ కల్చర్ అన్నది శాసిస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టుగా వీళ్ళు ఏంటిదంటే ఏదో ఒక రకంగా మిడిల్ పర్సన్స్, రిచ్ పీపుల్ మీద సమాజంలో వాళ్ళకు ఒక అన్అఫిషియల్ పెద్ద స్థానాన్ని కల్పించారు. అది గన్ కల్చర్ అన్నది అమెరికాలో. ఇండియాలో ఎంటర్ప్రైనర్ గ్రూప్, ఇండస్ట్రియల్ గ్రూప్, వీళ్ళు ఏంటిదంటే బ్రైట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని, భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు. ఈ కల్చర్ పోవాలి అని అంటే రాజ్యాంగం తలుచుకుంటే కాదు, ప్రజలు తలుచుకోవాలి. వాట్ దే వాంట్, హౌ దే వాంట్ టు లివ్ అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. మనకు ఆ రోజుల్లో స్వాతంత్రం కోసము ఫస్ట్ బ్యాటిల్ చేసినది 1857లో ఝాన్సీ లక్ష్మి దేనికోసం చేశారు. ఆ తర్వాత 100 సంవత్సరాలు అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు మనము రివోల్ట్గా అయిపోయి తీసుకొచ్చినాం. గాంధీ గారు డూ ఐ డై అన్నారు. మరి సుభాష్ చంద్రబోసు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ ది ఫ్రీడమ్ అన్నారు. ఈ రెండింటిని యాక్సెప్ట్ చేసింది. రిఫార్మ్స్ అనేవి వస్తూ ఉండాలి, రిఫార్మ్స్ వస్తుంటాయి. కాబట్టి ఏ కంట్రీ అయినా, ఏ సొసైటీ అయినా క్లోజ్డ్ ఉండద్దు, రిఫార్మ్స్ కు ఓపెన్ ఉండాలి. అప్పుడే సమాజంలో ఆ సర్కమ్స్టెన్సెస్ కు అవసరమైన పద్ధతిలో సమాజాన్ని షేప్ చేయొచ్చు. కానీ లలిత్ గారు, ఇప్పుడు యుఎస్ లో డెమోక్రాట్స్ కూడా ఈ గన్ కంట్రోల్ గురించి, గన్ కల్చర్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి చట్టసభల్లో ఎందుకు ఆ బిల్లులు వీగిపోతూ ఉంటాయి? అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ హజార్డ్స్ ఏంటి? ఇదేంటంటే టెక్నికల్ హజార్డ్ ఎక్కడ ఏ కంట్రీలో కానీ, ఏ రాజ్యాంగంలో కానీ వాళ్ళు రాసుకున్నది ఏంటంటే మెజారిటీ ది లా. మైనారిటీ ఉన్న వాళ్ళు కరెక్ట్ చెప్పిన కానీ అది లా రాదు. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎక్కడే కానీ మెజారిటీ ది లా, డెమోక్రటిక్ ప్రాసెస్ అది. దానివల్లనే ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇండియాలో కరప్షన్ అవాయిడ్ చేస్తామా? చేయలేము. డూప్లిసిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ ఫర్ ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ ఇండివిజువల్ అనేది అది డే ఆఫ్ ది కల్చర్ అయిపోయింది. ఒకటి చెప్తాము, ఇంకోటి చేస్తాము. అది చాలా పెద్ద ప్రమాదకరం సొసైటీకి, తర్వాత ఇండివిజువల్ సర్వైవెన్స్. కాకపోతే మనం ఏంటంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. ఇట్ ఈస్ సర్వింగ్ ది పర్పస్. అది ట్రంప్ 2.0 అడ్మినిస్ట్రేషన్ లో అన్ని కూడా వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఎక్కడక్కడ అమెరికన్స్ ఎవరు కూడా హ్యాపీగా ఉన్నట్టు లేరు ఈయన డెసిషన్స్ తో. అమెరికా ఫస్ట్ పాలసీని తీసుకొచ్చారు, బట్ దానికి కన్సిక్యూటివ్ గా తీసుకునేటువంటి ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా లేవు. ఈవెన్ ఈ గన్ కల్చర్ గురించి, గన్ కంట్రోల్ చేద్దాం అనే దాని గురించి కూడా ఇటువైపు కాల్పులు పెరుగుతూ ఉంటే స్కూల్స్ లో బ్యాక్గ్రౌండ్ చెక్స్ కావచ్చు, స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కి కావాల్సినటువంటి నిధులకు కోత పెడుతున్నాడు. ఇది మరి ఇంకా విడ్డూరంగా లేదు? ఉందండి. అమెరికాలో రైట్ నౌ ట్రంప్ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిపాలన అన్నది
అది భ్రష్టు పట్టిపిస్తుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కు రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నది. ఆయన కూర్చొని ఆలోచించుకొని మెంటల్ రివల్యూషన్ ఆయనే నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ ది సుప్రీం పర్సన్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఫర్ 4 years. వాడిని ఎవరు చేంజ్ చేయలేదు. ఇట్ ఈస్ అక్కడ మనము అవిశ్వాస తీర్మానం అని భారతదేశంలో రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా లేదు. అక్కడ ఏంటంటే అన్లెస్ ఈ డైస్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఆయనకి మాత్రమే మెంటల్ రివల్యూషన్ ఉండాలి. నేను చేస్తున్న పని రివ్యూ చేసుకోవాలి, కరెక్టా కాదా, ప్రజా సంక్షేమంలో ఉన్నదా కాదా, రాంగ్ డైరెక్షన్స్ ఏమైనా ఇస్తున్నదా కాదా, అది ఆయనకు అనేది ఉండాలి. టుమారో వాట్ టైప్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఐ విల్ బి గివింగ్ టు ది అమెరికన్స్ అన్నది ఆయన ఆలోచించుకోవాలి. కాకపోతే నాకు సోవరెనిటీ పవర్ ఉంది, నేను రిచ్ ఫెలోను అని చెప్పి ఇరాన్ లాంటి చిన్న చిన్న దేశాల మీద వాళ్ళ సోవరెనిటీని స్వతంత్ర ప్రతిపత్తిని కబ్జా చేసే అధికారము ఎవరికి లేదు. ఆల్ కంట్రీస్ ఆర్ ఈక్వల్. చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా ఆల్ కంట్రీస్ ఆర్ ఈక్వల్ ఆన్ ది ఎర్త్. అది కాన్సెప్ట్ డెమోక్రసీలో ఉంది. దట్ ఈస్ ది గ్రౌండ్ నామ్ ఆఫ్ ది డెమోక్రసీ. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనం ఏంటిదంటే చిన్న చిన్న దేశాలను రకరకాల పద్ధతుల్లో చిన్న చూపులతో చూస్తాం. ఎస్ సార్. సో రావు గారు, ట్రంప్ 2.0 పాలనలో ఇప్పటికీ 470 days కంప్లీట్ అయినాయి. అంటే ఈ 470 daysలోనే ఇంతటి అస్థిరత మనకు కనబడతా ఉంది. అంటే ఇది రాబోయే కాలంలో ఒక రకమైనటువంటి అంతర్యుద్ధానికి దారితీసేటువంటి ప్రమాదం లేదంటారా? అటువంటిది ఏం కనిపించట్లేదండి. ఒక ఎప్స్టీన్ ఫైల్స్ అన్నది మొన్న సీరియస్ అయింది, అది దాదాపు సర్దుమణిపోయింది. సమయంతో అది నొక్కేసారి కేసుని. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏదైనా వింత చూపించాలంటే వాళ్ళ దగ్గర ఒక ఫైల్ ఓపెన్ గా ఉంది. ఏలియన్స్ వచ్చారా, అసలు ఉన్నారా, ఎవరినైనా పట్టుకోగలిగామా, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా టెక్నాలజీ తీసుకున్నామా అన్నది ఒక టాప్ సీక్రెట్ ఫైల్ ఒకటి రెడీగా పెట్టుకుంది. సో ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా కేసులు ఉన్నాయి. అయితే ఏంటంటే ట్రంప్ గారు 2 విధానాలుగా మార్చుకోవాలి. ఇది దాదాపు సంవత్సరం నుంచి నేను వేరియస్ ఫోరమ్స్ లో అంటూనే ఉన్నాను. ఒకటి ఏంటంటే ఆయన పబ్లిక్ రిలేషన్స్ లో ఒక స్పీచ్ రాసుకుని మాట్లాడాలి, క్యాజువల్ గా మాట్లాడాలి. తర్వాత అంటే అన్నిట్లోనూ తనని సెంటర్ గా పెట్టుకుంటారు, సిస్టమ్ కింద మాట్లాడాలి. మన భరతుడు రాముడు పాదకులను పెట్టుకుని ఎలా రాజ్యం చేశాడో అలాగా మన త్రివేంద్రంలో కూడా మహారాజులు దేవుడు పేరు మీద రాజ్యం చేశారు. అలాగా కాన్స్టిట్యూషన్ పేరు మీద అమెరికన్ ప్రెసిడెంట్ రాజ్యం చేయాలి. అంతేగాని నేను చేస్తున్నాను, నేను చేశాను, మా రిపబ్లికన్స్ చేశారు, డెమోక్రాట్స్ ఇలా చేయలేదు, డెమోక్రాట్స్ సాల్వ్ చేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ దూకుడుగా వెళ్ళకూడదు. ఇప్పుడు లాస్ట్ 48 hours లో ఇరాన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే అసలు యుద్ధం నడుస్తుందా, యుద్ధం విరామం జరుగుతుందా, లేకపోతే డిస్ట్రాయర్స్ పంపిస్తున్నారా, మిసైల్స్ పంపిస్తున్నారా, ఏది అన్నది ఎవరికి క్లారిటీ కనిపించట్లేదు. కరెక్ట్. ఫైనల్ గా వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ స్టేట్మెంట్ ని మనం తీసుకుంటున్నాం, యుద్ధ విరామం నడుస్తుంది కానీ మేము డిస్ట్రాయర్స్ ని పంపించి మేము హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నాం, అంత మాత్రం మనకు అర్థమవుతుంది. ఇది క్లారిటీ రావాలి. సో దానివల్ల ఏంటంటే అసిస్టెంట్స్కి వాళ్ళకి చాలా మంది సెక్రటరీస్, అసిస్టెంట్స్, పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పాలి. అది నా రికమెండేషన్. గన్ కల్చర్ అంటారా, ఎస్, దానికి కొంచెం టైటిల్ చేయాలి, ఎస్పెషల్లీ స్కూల్స్ వీటిలో కొంతవరకు ఇది చేయాలి. తర్వాత ఏంటంటే వాళ్ళలో కొంతవరకు మళ్ళా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అన్నది మళ్ళీ తిరిగి తీసుకురావాలి. జనరల్ గా కేసులు ఎవరైతే చేస్తున్నారో ఇండివిజువల్ కేసెస్, వీళ్ళందరూ డిస్టార్టెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ప్రాపర్ ఫ్యామిలీ కల్చర్ లో పెరిగి వచ్చిన వాళ్ళు ఇటువంటి పనులకు దగ్గర. సో అదేంటంటే హౌస్ కల్చర్, హోమ్ కల్చర్ అన్నది దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ గన్ రెగ్యులేషన్స్ అన్నది టైటన్ చేయాలి. బహుశా ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఒక .32 టైప్ పిస్టల్ అటువంటిది అథరైజేషన్ చేయొచ్చు. అంతేగాని మెషిన్ గన్స్, 7.60 mm వెపన్స్ అంటే లేబానికి చెప్పాలంటే ఇందులో ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, సో డెత్ గ్యారంటీడ్ అవుతుంది. .32 వీటిల్లో అయితే మాత్రం డెత్ అంత ఈజీగా అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. చాలా పిస్టల్ తోటి పేలినా కానీ, రివాల్వర్ తోటి పేలినా, అదే కామన్. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మనం అక్కడ అమెరికాలో మాట్లాడుతున్నాం, మన ఇండియాలో లైసెన్స్ లేకపోవచ్చు, కానీ మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళారంటే జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, యూపీ కానీ, ఎస్పెషల్లీ ఈస్టర్న్ యూపీ వెళ్తే
మీకు ఒక వెపన్ ప్రొక్యూర్ చేయాలంటే 2 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఓ లోకల్ గా తయారు చేసి అమ్మేస్తారు. మీకు రౌండ్స్ కూడా దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. సో ఏంటంటే గన్స్ అవైలబిలిటీ అన్నది లైసెన్స్ ఉన్నా లేకపోయినా కానీ చాలా వరకు ఈజీ. మన ఇండియాలో నక్సలైట్స్ కూడా కొన్ని వేల వెపన్స్ వాళ్ళు పోగు చేసుకోగలిగారు. సో అంటే ఏంటంటే మీరు లైసెన్స్ రెజ్యూమ్ టైప్ చేసినంత మాత్రాన వెపన్స్ దొరకవని ఏమి ఉండదు. మీరు బర్మా వెళ్తే జస్ట్ అరగంటలో మోరే బోర్డర్లో తామన్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు అరగంటలో తిరిగి వెపన్ తోటి వచ్చేయచ్చు. సో దీపావళి పండుగ తుపాకులు అంత ఈజీగా దొరుకుతాయి మనకి, అంత ఈజీగా కొనేసుకోవచ్చు. అదే మీరు పాకిస్తాన్ వెళ్ళారంటే అక్కడ ఏదో కూరగాయలు అమ్మినట్టు, కొత్తిమీర కట్ట అమ్మినట్టు వెపన్స్ అమ్ముతారు వాళ్ళు. ఇంక్లూడింగ్ మీకు యాంటీ ఎయిర్ మిసైల్స్ కూడా దొరుకుతాయి. స్టింగర్ పాత మిసైల్స్ పనిచేస్తాయో లేదో తెలియదు కానీ అవి కూడా దొరుకుతాయి. కొంచెం కష్టపడి 2 గంటలు కష్టపడి. సో ప్రపంచం అంతా వెపన్స్ ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం ప్రాపర్ సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా లైసెన్సులు చూస్తారు, పర్పస్ ఎందుకని అడుగుతారు. సో ప్రాక్టీసెస్ కి రేంజెస్ అన్ని రికార్డ్ అవుతాయి. సో ఇవన్నీ కొంచెం టైప్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రెసిడెంట్ తన వైఖరిని కొంచెం 2 విధాలుగా పబ్లిక్ రిలేషన్స్ లోను, తన ఇన్వాల్వ్మెంట్ చెప్పడంలోను, లేకపోతే సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు డెమోక్రట్స్ అయినా కానివ్వండి, రిపబ్లికన్స్ అయినా కానీ ఎవరైనా సరే అందరూ ఒకటే పని చేస్తున్నారు. వాళ్ళ వెనకాల రీసెర్చ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఏ రికమెండ్ చేస్తున్నారో అవే చేస్తున్నారు. ట్రంప్ గారు కూడా కొత్తదేమీ చేయట్లేదు. ఐఎమ్ 100% షూర్ ఇవి డెమోక్రట్స్ టైంలో కూడా ఇటువంటి ప్రపోజల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళు అణిగి నొక్కి పెడతారు. ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తాం, ఒక స్టేట్లో ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే 100% ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా వాళ్ళ పాత ఫైల్స్ బయటికి తీసుకొచ్చి అదే స్కీమ్ ని మళ్ళీ అమ్ముతారు. అది కూడా చూస్తాం. సేమ్ అక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇది ప్రపంచం అంతా జరుగుతుంది. రైట్ సార్. సో కొత్త ఏమీ కాదు. సో గన్ టైట్ కంట్రోల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ లో మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఓటర్స్ అని ఎవరినైతే అంటారో అసిస్టెంట్స్ చెప్పడం మంచిదని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, లలిత్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.